Hi all, welcome to Adya Vlogs. Let's make delicious chicken dum biryani. దీనికోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ బాస్మతి రైస్ ముందుగా కడుక్కొని అట్లీస్ట్ అరగంట ముందైనా నానబెట్టుకోవాలి. హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ బాస్మతి రైస్ పక్కా కొలతతో కరెక్ట్గా సరిపోతుంది. అట్లీస్ట్ 3 to 4 మెంబర్స్ వరకు వస్తుంది. ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో మ్యారినేషన్ కోసం ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, హాఫ్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, టేస్ట్కు సరిపడా సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 కప్ పెరుగు, హాఫ్ కప్ కట్ చేసుకున్న కొత్తిమీర, 1/4 కప్ పుదీనా, ఒక లెమన్ కూడా కట్ చేసుకొని ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని అట్లీస్ట్ 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో ఆర్ బయట పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని బాగా మరుగుతున్న వేడివేడి ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ని బాయిల్ చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని సరిపడా వాటర్ వేసుకొని అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ నెయ్యి, కట్ చేసుకున్న 5 పచ్చిమిర్చి, గుప్పెడు పుదీనా, కొత్తిమీర కట్ చేసుకున్నవి, 1 నిమ్మకాయ కట్ చేసుకొని వేసుకొని, 1 జాపత్రి, 4 యాలకులు, 2 అనాస పువ్వులు, 5 మిరియాలు, 5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, కొంచెం సాజీరా, 2 బిర్యానీ ఆకులు, 3 స్పూన్ల సాల్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అప్పుడే రైస్కి బాగా పడుతుంది. ఇప్పుడు ఆవిరి బయటకు పోకుండా ఉండే ఒక గిన్నె పొయ్యి మీద పెట్టుకొని నేనైతే కుక్కర్ పెట్టుకుంటున్నాను. దీనిలో ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేయటం వల్ల ఫ్లేవర్ బాగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని హై ఫ్లేమ్ మీద మాత్రమే ఒక 5 నుండి 6 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇదిగోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చికెన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటర్ని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగపెట్టుకోవాలి. ఈ స్టేజ్లో నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నానబెట్టుకున్న రైస్ 80% కుక్ అయ్యే వరకు రైస్ని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు 80% కుక్ అయిన రైస్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ పైన ఒక్కొక్క లేయర్గా వేసుకొని ఆ ఒక్కొక్క లేయర్పై ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇదే ప్రాసెస్ని రైస్ అంతా కంప్లీట్ అయినంత వరకు చేసుకోవాలి. చివరగా రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ హాఫ్ గ్లాస్ వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. నేనైతే కుక్కర్ పైన పెడుతున్నాను. కుక్కర్కి బెల్ట్ పెట్టకుండా పెడుతున్నాను.
15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అట్లీస్ట్ 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకొని తింటే డెలీషియస్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ ఎంజాయ్ చేస్తారు. ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.